మోడైపోయింది నా జీవితం. ఎందుకు అనుకుంటున్నావు అట్లా? మోడైనా కీడైనా మోడును చిగురింపజేసి కీడును మేలుగా మార్చే ఆయన ఉన్నాడు కదా. చచ్చిపోతే పోయిద్ది, ఇక నా బతుకు చావే కరెక్ట్. ఇక లేదు నాకు నిరీక్షణ, ఇక లేదు నాకు అవకాశం, చావే. ఎవడు చెప్పాడు నీకు? అవమానాలా? రాని, అవకాశం ఇవ్వు. అవమానాలు రాని. గుర్తుపెట్టుకు ఒక మాట చెప్తున్నాను, నీకు వచ్చే అవమానాలన్నీ నిన్ను నీ వారిని కాదు రెచ్చగొట్టేది, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిందని నీ దేవుణ్ణి రెచ్చగొడతాయి అవి. ఇది వట్టి మాట కాదు, నిజం. నీకు వచ్చే అవమానాలు, నీకు వచ్చే తృణీకారాలు, నీకు వచ్చే దూషణలు, నువ్వు రోడ్డు పాలైన పరిస్థితి, ఈ అవమానాలన్నీ నిన్ను కాదు రెచ్చగొట్టేది, నీకెవరు తోడై ఉన్నాడో ఆయన రెచ్చగొడతాయి. నీకు తెలుసా ఏలియాని ఏమని శపథం చేసింది యెజబెలు? రేపు ఈ టైం కల్లా నా ప్రవక్తల్ని చంపాడు కనుక ఈ ఏలియా అనే వాడి ప్రాణం వాళ్ళలో ఒకని ప్రాణం వంటి వానిగా నేను చేయకపోతే, ప్రాణం వంటి దానిగా చేయకపోతే నాకు గొప్ప అపాయం, గొప్ప కీడు కలగాలని ఆమె కోరుకుంది యెజబెలు. నిన్ను కదిలిచ్చేవాళ్ళు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి కదిలిస్తున్నారు. గుర్తుపెట్టుకో. నిన్ను ఆరడిపరిచేవాళ్ళు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి ఆరడిపరుస్తున్నారు. నిన్ను అవమానపరిచేవాడు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు. నిన్ను గదిలిచ్చాడు నిద్రపోతాడు, కానీ దేవుణ్ణి గదిలిచ్చాడు నిద్రపోతాడు. ఆడి అవమానం వాడి నెత్తి మీదకి వచ్చేటట్టు అవుతుంది పరిస్థితి.